నమస్తే అండి. వెల్కమ్ టు మాధవీయం ఒక పిల్లల డాక్టర్‌గా. టైఫాయిడ్ జ్వరం ఎంత కామన్ అండి. అన్‌ఫార్చునేట్‌గా ఇప్పటికి కూడా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో థర్డ్ వరల్డ్ కంట్రీస్‌లో వన్ ఆఫ్ ద కామనెస్ట్ కాజెస్ ఆఫ్ ఫీవర్స్ ఎస్పెషల్లీ ఇన్ చిల్డ్రన్ ఈస్ టైఫాయిడ్ ఇన్ఫెక్షన్. అండ్ ఈ డిసీజ్ బర్డెన్ ఎంతుంది అంటే సంవత్సరంలో 1,00,00,000-1,50,000కి పైగా ఇన్ఫెక్షన్స్ నమోదవుతూ ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా. And almost 10 lakhs of deaths happen due to typhoid infection worldwide every year. And ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దిస్ ఈజ్ ఎన్ ఈజీలీ ప్రివెంటబుల్ డిసీజ్. బై వాట్? అభివృద్ధి చెందిన దేశాలు వెస్ట్రన్ వరల్డ్ అంతానండి టైఫాయిడ్ని జయించేసాయి. బై వాట్ మెషర్స్? సింపుల్. పరిశుభ్రత, పర్సనల్ అండ్ ఎన్విరాన్మెంటల్ హైజీన్. ఇండివిజువల్ వ్యక్తిగత పరిశుభ్రత అంటే చేతులు వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత, చిన్నపిల్లలు కూడా దొడ్లోకి వెళ్ళిన తర్వాత చేతులు పరిశుభ్రంగా స్క్రబ్ చేసి సబ్బుతో కడిగిచ్చే అలవాటు చేపించాలి. సో అటువంటి పర్సనల్ పరిశుభ్రత అండ్ తాగే నీరు, ఆహారం, పరిసరాలు పరిశుభ్రంగా ఉండడం చూసుకోవడం అనే దానివల్ల అభివృద్ధి చెందిన దేశాలన్నీ టైఫాయిడ్ని నిర్మూలించేసేయండి. వాళ్ళకి టైఫాయిడ్ టీకా అక్కర్లేదు. మనకి దురదృష్టవశాత్తు ఇంకా టైఫాయిడ్ ఇన్ఫెక్షన్ ఈజ్ వెరీ వెరీ ర్యాంపెంట్ అండ్ మనకి టైఫాయిడ్ టీకా అత్యవసరం. సరే, టైఫాయిడ్ టీకా ఉందన్నారు, ఇది గవర్నమెంట్లో అవైలబుల్ అంటే అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ వ్యాక్సినేషన్ షెడ్యూల్లో ఇది టైఫాయిడ్ ప్రస్తుతానికి ఇంక్లూడ్ చేయబడలేదు. బట్ ఇట్ ఈస్ ఫ్రీలీ అవైలబుల్ ఇన్ ప్రైవేట్ ప్రాక్టీస్. సో మీ పిల్లల డాక్టర్ల సలహాతో ఆల్ హెల్దీ చిల్డ్రన్కి టైఫాయిడ్ టీకా తప్పనిసరిగా వేయించండి. ఎప్పుడు వేయించాలి? 6 months 6 నెలలు నిండిన వయసు నుంచి పిల్లలకి టీకా వేయించవచ్చు. ఐడియల్గా అరౌండ్ 9 months ఒక టీకా వేస్తే దీని యొక్క ప్రొటెక్షన్ బాగుంటుందండి. ఎన్నిసార్లు వేయించాలి? పూర్వకాలం అయితేనండి టైఫాయిడ్ టీకాలు 2 సార్లు 3 సార్లు కూడా వేయించేవాళ్ళం. ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ కాంజుగేటెడ్ టైఫాయిడ్ వ్యాక్సిన్స్ అవైలబుల్. దీంతో సింగిల్ డోస్ at 9 months to 1 year of age protects your child to a decent level, almost 85 to 90% ప్రొటెక్షన్ మనకి బిడ్డలకి టైఫాయిడ్ ఇన్ఫెక్షన్ నుంచి వస్తుంది. సో బీ వైజ్, డోంట్ బీ అదర్వైజ్. గివ్ యువర్ చైల్డ్ టైఫాయిడ్ వ్యాక్సిన్ at 1 year of age. థ్యాంక్ యూ సో మచ్. మాధవీయ ఒక పిల్లల డాక్టర్.